హలో ఆల్, మేము హైదరాబాద్ టు సింగపూర్ ట్రావెల్ అనమాట. 3 వీక్స్ హాలిడే అయిపోయింది. ఇంకా సింగపూర్ రిటర్న్ అయిపోతున్నాం అనమాట. ఇంకా చెక్-ఇన్స్ అవన్నీ చేసేసాక ఇంకా గేట్ దగ్గర కూర్చున్నాం అనమాట. ఇలా కూర్చోగానే అక్కడ ఊరికనే అటు ఇటు పుల్లారెడ్డి స్వీట్, హల్దీరామ్స్ అండ్ అపోలో ఫార్మసీ, మెక్డీ, కేఎఫ్సీ అన్నీ ఊరికనే షాపింగ్ అవన్నీ ఉంటే ఊరికనే అలా రౌండ్ తిరిగేశాను. ఇంకా 1 అవర్ టైం ఉందని చెప్పి ఇంకా అవన్నీ తిరిగాక ఇంకా ఫ్లైట్ లోపలికి వెళ్ళిపోయాం అనమాట. వెళ్ళి కూర్చో మేము కరెక్ట్గా స్టార్ట్ అయినప్పుడు కొంచెం క్లైమేట్ అయ్యి కూడా రెయినీ అలా ఉందన్నమాట. క్లైమేట్ అప్పుడు తుఫాన్ అయ్యి కదా, ఇంకా ఎఫెక్ట్ అయితే ఉందన్నమాట. ఫుల్గా అసలు మామూలుగా వర్షం కాదు, ఫుల్గా అసలు చూసారు కదా అసలు పైకి ఎగురుతూ ఉంటే అసలు నాకు చాలా భయం అనిపించింది. అంతలాగా ఉందన్నమాట. ఒక 1 అవర్ అట్లాగా తర్వాత ఇంకా కార్టూన్ మూవీ పెట్టుకున్నాం. మా హస్బెండ్ ఏదో ఇంగ్లీష్ మూవీ పెట్టుకున్నామాట. ఇంకా 2 అవర్స్ తర్వాత ఫుడ్ ఇచ్చారు. సమోసా చాట్ అండ్ కేక్ అండ్ ఫిష్ కర్రీ, యోగట్, పికిల్ అండ్ బటర్, మిల్క్ ఇవన్నీ మీకు తెలుసు కదా ఇచ్చారనమాట. చపాతి. ఇంకా సింగపూర్లో ల్యాండ్ అయ్యేటప్పుడు లేసాం. తిన్నాక పడుకుని పోయి ఇంకా ల్యాండ్ అయ్యే ముందు లేసాం అనమాట. ఇంకా 1/2 అవర్ బిఫోర్. సింగపూర్ ల్యాండింగ్ అప్పుడు వ్యూ బాగుంటుంది, అందుకని చెప్పి ఇంకా అలా క్యాప్చర్ చేశాను. అసలు బోట్స్ అవన్నీ నైట్ వ్యూ లాస్ట్ టైం షార్ట్స్లో చూసారు కదా, ఇది మనకి డే టైం అనమాట. మార్నింగ్ 6:30కి ఇక్కడ దిగుతాం అనమాట. హైదరాబాద్లో నైట్ 11 o'clock ఎక్కాం. 2.5 hours బిఫోర్ ఉంటాం కదా సింగపూర్. సో మార్నింగ్ 6:30 దిగా. ఇప్పుడు ఇక్కడ దిగాక ఇంకా ఇమిగ్రేషన్ అవన్నీ చేసుకుని ఇంకా ఫాస్ట్గా ఇంటికి వెళ్ళిపోవాలి, ఎందుకంటే మా హస్బెండ్ ఇంకా 1 అవర్లో ఆఫీస్కి వెళ్ళిపోవాలన్నమాట. ఇంకా అక్కడ బ్యాగేజెస్ అవి తీసుకుని ఇక్కడ ఫ్రెండ్స్ వైన్ బాటిల్స్ అవి అడిగారంటే విస్కీ బాటిల్స్ 2 తీసుకున్నారనమాట మా హస్బెండ్. ఇంకా లగేజెస్ బ్యాగేజెస్ కూడా వచ్చేసినాయి అనమాట. ఇంకా ఇంటికి మెట్రోలో అవి వెళ్తే లేట్ అయిపోతుందని చెప్పి ఇంకా క్యాబ్ బుక్ చేసుకుని క్యాబ్కి వెళ్ళిపోయామన్నమాట. మా ఎయిర్పోర్ట్ నుంచి మా ఇంటికి జస్ట్ ఒక 10 minutes డిస్టెన్స్ అంతే. మేము బెడాక్లో ఉంటాం అనమాట. ఇంకా ఇంటికి వెళ్ళగానే ఫాస్ట్గా మెయిన్ పచ్చళ్ళు అవన్నీ తీసేసి ముందు అవన్నీ సర్దేసుకున్నాను అనమాట. ఫ్రెష్గా ఉన్నప్పుడే స్నాక్స్ అవన్నీ బాక్సెస్లో అవి తీసేసుకుంటే మనకి ఫ్రెష్గా ఉంటాయని చెప్పి ముందే అవన్నీ తీసేసుకుని ఇంకా కారం అండ్ పికిల్స్ అవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నమాట. ఇంకా ఫ్రిడ్జ్ మొత్తం నిండిపోయింది, అసలు ఎక్కడ స్పేస్ కూడా లేదనమాట. ఇంకా కిందకి వెళ్ళి ఎగ్స్ అండ్ మిల్క్ బాటిల్ అవి తెచ్చుకున్నాం అనమాట. ఇంకా కింద మాకు కర్రీ పాయింట్ ఉంటే ఇంకా కర్రీస్ అవి తెచ్చుకుని ఇంకా రైస్ పెట్టుకుని తినేసాము.